రాఘవ లారెన్స్. ఈ పేరు తమిళ వాళ్ళకే కాదు, తెలుగు వారికి కూడా బాగా తెలుసు. తన డాన్స్‌తో ఆడియన్స్‌ను మైమరిపిస్తుంటారు. డాన్స్‌ను మాత్రమే తన జీవిత గమ్యంగా పెట్టుకొని ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. డాన్స్‌తో పాటు యాక్టర్‌గా, డైరెక్టర్‌గా కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు. టాలీవుడ్‌లో కూడా అందరి హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు లారెన్స్. ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవితో కూడా తనదైన స్టైల్‌లో స్టెప్స్ వేయించారు. చిరంజీవి గారితో మాస్ స్టెప్స్‌తో పాటు రొమాంటిక్ స్టెప్స్ వేయించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు లారెన్స్. అలా చిరంజీవి, లారెన్స్ కాంబోలో తెరకెక్కిన కొరియోగ్రఫీ సాంగ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటిసారి రాఘవ లారెన్స్ చిరంజీవి 'హిట్లర్' మూవీకి పనిచేశారు. 'హిట్లర్' మూవీలోని నడక కలిపిన నవరాత్రి సాంగ్‌కి చిరుతో స్టెప్స్ వేయించారు. అప్పట్లో చార్ట్ బస్టర్ సాంగ్‌గా నిలిచి చిరంజీవి డాన్స్ ఫేమ్‌ను మరింత పెంచింది. 'అబీబీ అబీబీ' అనే లిరిక్‌కి చిరు స్టెప్స్ కుర్రకారులను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్ స్టెప్స్ ఫేమసే. ఆ తర్వాత చిరంజీవి 'మాస్టర్' మూవీలోని 'తమ్ముడు అరె తమ్ముడు' అనే సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు లారెన్స్. ఈ పాటను చిరంజీవి సినిమాలో పాడటం మరో విశేషం. సింపుల్ స్టెప్స్‌తో పాటు పాటలోని భరతనాట్యం స్టెప్ కూడా హైలైట్‌గా కుదరడంతో సూపర్ హిట్ అయింది సాంగ్. చిరుతో పాటు వేణుమాధవ్, ఉత్తేజ్, సాక్షి శివానంద్, గణేష్‌లతో కూడా డాన్స్ చేయించారు లారెన్స్. అలాగే 'చూడాలని ఉంది' మూవీలో 'మనసా ఎక్కడున్నావ్' అనే సాంగ్‌కి చిరుతో రొమాంటిక్ స్టెప్స్ వేయించారు లారెన్స్. ఫారెస్ట్‌లోనే సాంగ్ మొత్తం చూపించాడు దర్శకుడు. ఈ డాన్స్‌కి చిరంజీవితో పాటు లారెన్స్‌కి కూడా ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి. నెక్స్ట్ 'బావగారు బాగున్నారా' సినిమాలోని 'ఆంటీ కూతుర' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు లారెన్స్. ఈ సాంగ్ కూడా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, రంభ స్టెప్స్ హైలైట్‌గా కుదరడంతో ఇప్పటికీ ఫేమస్‌గానే నిలిచింది సాంగ్. ఆ తర్వాత 'అన్నయ్య' మూవీలో 'ఆట కావాలా పాట కావాలా' అనే సాంగ్‌కి చిరుతో స్టెప్స్ వేయించారు లారెన్స్. చిరుతో పాటు సిమ్రాన్ కూడా తన డాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ సక్సెస్‌లో ఈ పాటకి కూడా కొంత వాటా ఉంది. ఆ తర్వాత 'మురుగరాజు' సినిమాలోని 'చాయ్ చతుకున' సాంగ్‌కి కూడా తనదైన స్టైల్‌లో కొరియోగ్రఫీ చేశారు లారెన్స్. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ స్టెప్స్‌తో డాన్స్ వేయించారు లారెన్స్ చిరంజీవితో. అలాగే 'ఇంద్ర' మూవీలోని 'దాయి దాయి దామ' సాంగ్‌కి డాన్సర్‌గా వర్క్ చేశారు లారెన్స్. ఈ పాటలోని వీణా స్టెప్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలలో చాలా మంది ఆర్టిస్టులు ఈ స్టెప్స్‌ను సరదాగా వేసి చూయించారు. అలాగే 'ఠాగూర్' మూవీలోని 'కొడితే కొట్టాలిరా' అనే సాంగ్‌కి కూడా కొరియోగ్రఫీ చేశారు లారెన్స్. ఈ పాటలో చిరంజీవితో డిఫరెంట్ స్టెప్స్ వేయించారు. అలాగే ఓ ఫేమ్‌లో కూడా కనిపించారు లారెన్స్ ఈ సాంగ్‌లో. ఈ సాంగ్ కూడా చిరు కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. నెక్స్ట్ 'అంజీ'. ఈ మూవీలో 'చిక్కుబుక్కు పోరి' అనే సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు లారెన్స్. ఈ సాంగ్‌లో చిరు తనదైన స్టైల్‌లో స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీకి ఈ సాంగ్ డాన్సే హైలైట్‌గా నిలవడం మరో విశేషం. అలాగే 'అందరివాడు' సినిమాలో 'ఒకటి రెండు మూడు' అనే సాంగ్‌కి లారెన్స్‌తో చిరంజీవి మాస్ స్టెప్స్ వేయించారు. ఫస్ట్ సాంగే ఇలా మాస్‌గా ఉండడంతో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. నెక్స్ట్ 'స్టాలిన్' మూవీలో 'తౌబా తౌబా' అనే సాంగ్‌కి కొరియోగ్రఫీ ఇచ్చారు లారెన్స్. ఈ సినిమాలోని బెస్ట్ సాంగ్‌లలో ఇదొకటి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన లారెన్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా చిరంజీవితో స్టెప్స్ వేయించారు. అలాగే 'జై చిరంజీవి' సినిమాకు కూడా వర్క్ చేశారు లారెన్స్. 'జై జై గణేష' అనే సాంగ్‌కి తనదైన స్టైల్‌లో స్టెప్స్ వేయించారు లారెన్స్ చిరంజీవితో. వినాయక చవితి వస్తే ఈ సాంగ్ మన చెవిలో పడాల్సిందే. అంతగా ఫేమస్ అయింది ఈ సాంగ్. నెక్స్ట్ 'ఖైదీ నంబర్ 150' లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలోని 'రత్తాలు రత్తాలు' అనే సాంగ్‌కి మాస్ స్టెప్స్ వేయించారు లారెన్స్. లారెన్స్‌పై ఉన్న నమ్మకం, ప్రేమతోనే ఈ సాంగ్‌కి అవకాశం ఇచ్చారు చిరంజీవి. ఇన్ని సినిమాల సాంగులకు గాను 'అన్నయ్య' మూవీలోని 'ఆట కావాలా పాట కావాలా', 'ఇంద్ర' మూవీలోని 'దాయి దాయి దామ' అనే సాంగులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి రాఘవ లారెన్స్‌కి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.